హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల నీటి పంచాయతీ ఎంత పెద్ద జరుగుతుందంటే చాలా పెద్ద జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ పంచాయతీ ఇటు ముఖ్యమంత్రికి ఇటు టీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ గారికి అసలు ఇద్దరికి నిద్ర పట్టకుండా నీళ్ళ పంచాయతీ అయితే అసెంబ్లీలో గత 3 రోజుల కంచెలు ఒకటే లొల్లి. ఈ కృష్ణానది అసలు దాని కథ ఏందో నది చేయబట్టి ఇటు రేవంత్ రెడ్డికి నిద్ర పడతలేదు, ఇటు హరీష్ రావుకు నిద్ర పడతలేదు, అటు ఉత్తమ్ కుమార్కు నిద్ర పడతలేదు, ఇటు కేసీఆర్ నిద్ర పడతలేదు. మధ్యలో కేటీఆర్ అని అయితే మరి ఏంది తలకాయ నొప్పి అన్నాడు చూస్తాడు అసెంబ్లీలో. ఒకసారి దాని గురించి డీప్గా డీటెయిల్గా మాట్లాడదాం. ఏం లేదు, మన వాడుక భాషలో చెప్తాను నేను. నేను మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు, ఆ టీఎంసీలు, ఆ క్యాచ్మెంట్ ఏరియా, క్యూసిక్లు ఎన్ని లీటర్లు, టీఎంసీలు ఇన్ని లీటర్లు, ఇవన్నీ వద్దిగా మనకు ముచ్చట. మన కుల్లంగా మన వాడుక భాషలో మన వాడుక పదాలల్లో మీకు అర్థమై చెప్తా. కృష్ణానది పరివాహక ప్రాంతమైన నల్గొండ జిల్లాల మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నది. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వీళ్ళు కేఎంబీఆర్ అంటారు కదా, కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డు అంటారు కదా. దీన్ని తెలుగులో ఏమంటారంటే కృష్ణానది యాజమాన్య బోర్డు. ఈ బోర్డు ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది పైన ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 2 ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి, అతి ముఖ్యమైన ప్రాజెక్టులు. ఇటు తెలంగాణకేమో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండలో ఉన్నది, అటు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. ఈ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ప్రాజెక్టును మొత్తంగా దాని బాధ్యత నిర్వహణ అంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు చూస్తుంటారు. ఇటేమో మన నాగార్జున సాగర్ యొక్క ప్రాజెక్టు నిర్వహణ, దాని యొక్క మేనేజ్మెంట్ మొత్తంగా మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తారు. ఇంతకుముందేమో కేసీఆర్ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చూసేదన్నమాట. అయితే ముచ్చట ఏమైందంటే ఇప్పుడు దీని పంచాయతీ ఏంటంటే ఈ కృష్ణానది నీళ్లు తెలంగాణకు రావాల్సిన వాటా ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు మనకు కిరణ్ కుమార్ రెడ్డి కాలం కంటే ముందే, ఈయన ఏం పేరు మన ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఉండి తారక రామారావు ఎన్టీఆర్ ఉన్న కాలం నుండి, చంద్రబాబు నాయుడు కాలం నుంచి, గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలం నుండే మనకు కృష్ణా యాజమాన్య బోర్డులో ఎప్పుడు మనం కేంద్ర జలశక్తి దగ్గర కూర్చున్నప్పుడు మా దగ్గర కృష్ణా యొక్క పరివాహక ప్రాంతం బాగానే ఉన్నది. మాకు ఎగువ జలాల నుండి కింది వరకు మాకే ఆ వాటర్ ఎక్కువ రావాలి, మాకు రావాల్సిన వాటర్ని పెంచండి అంటే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా నోరు తిప్పకుండా అన్ని నీళ్ళన్నిటినీ కూడా వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి ఎత్తుకుపోయే ప్రయత్నం చేసి వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో పంటలకు ఎక్కువగా కాలువల ద్వారా వ్యవసాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బాయిల దగ్గర మీటర్లు పెట్టి మనము మోటార్లతో నీరు తోడుకొని వ్యవసాయ పంటలు చేసే పరిస్థితి కనీసం ఒక 60-70 సంవత్సరాల క్రితంకి అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా తెలంగాణ అదే నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ దయ వలన అక్కడక్కడ ఇప్పుడు మిషన్ భగీరథ పనులు కానీ, గోదావరి జలాలు వచ్చేసి దీనివల్ల కొద్దిగా కాలువలో గండి కొట్టుకొని నీళ్లు వాడుకొని పంటలు పండించిన దాఖలు కొన్ని కనిపిస్తాయి కొన్ని ఏరియాలు, అంతటా నేను చెప్పట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అయితే ఎక్కువ కాలువల ద్వారా వ్యవసాయం జరుగుతుంది. దానికి వాళ్ళ కారణం ఏంటంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రులు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కృష్ణా నీటిని అంతటా కాలువల ద్వారా పారించుకోవడానికి వాళ్ళ సైడ్ కాలువలు కెనాలు దవ్వుకొని మంచి పని చేసి ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు. అప్పటికెళ్ళి మనకు రావాల్సిన కృష్ణా జలాల అంటే కృష్ణా నది యొక్క జలాలు నీరు ఏది ఉంటుందో నీటి వాటా మనకు అధికంగా రావాలని డిమాండ్ చేస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 సంవత్సరంలో 2015లో పూర్తి స్థాయిలో ఈ కృష్ణా నది పైన యాజమాన్యం యొక్క నీటి పంపకం వాటాలల్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే మనకు కేంద్ర జలశక్తి సంఘం ఏదైతే వాళ్ళ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కేంద్ర జలశక్తి మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బోర్డు ఉంటుంది, అఫెక్స్ కమిటీ. ఈ అఫెక్స్ కమిటీకి అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకి వెళ్ళి ఉన్న ఇరిగేషన్ మంత్రులను, అదేవిధంగా ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీలను, నీటిపారుదల మంత్రులను, నీటిపారుదల రంగంలో ఉన్న నిపుణులను, అదేవిధంగా చీఫ్ సెక్రటరీస్ని పిలుచుకొని వాళ్ళు మీకు రాష్ట్రంలో ఈ నదికి ఇంత పరివాహక ప్రాంతం ఉన్నది, మీకు ఇంత నీళ్ళు వస్తాయి, ఇన్ని టీఎంసీలు అని చెప్తారు. అయితే దాంట్లో ఏమైందంటే మెయిన్గా
మన కేసీఆర్ గారు 299 టీఎంసీలనే తీసుకొచ్చినారు. ఇంకా మనము అదనపు జలాలను లాస్ అవుతున్నాం. అదనపు జలాలన్నీ కూడా జగన్ తీసుకొని పోయి వాడుకొని శుభ్రంగా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇది ఆరోపణ మట్టుకే, నిజాలే మాట్లాడదాం. ఆరోపణ ఇది ఎవరు ఆరోపణ చేస్తుందంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మరి డిసెంబర్ 6కి వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కంచెలిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద పడ్డాడు. ఫస్ట్ ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని చీఫ్ సెక్రటరీగా చేసిన స్మిత సబర్వాల్ గారి మీద పడి ఆమె ఏం రాసింది మినిట్స్ పేపర్లో అని చెప్పేసి ఆ పేపర్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనకి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్గా. వారితోని ఇక గోతి దొవ్వుతాండు. ఏం వెళ్తాయి ఈ మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, అప్పుడే 80,000 కోట్ల అవినీతి అన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా. దీంట్లో మన కేసీఆర్ను దొరకబడితే దొరుకుతాడా? ఇప్పుడు కనుగుల ఎలక దాచుకున్నట్టు కేసీఆర్ కనుగుల ఎలుక దాచుకున్నట్టు గుంజుదాం బయటికి కేసీఆర్ అని వీళ్ళు అనుకుంటారు. అంటే మన వాడక పదాలు చెప్పాలంటే కనుగు అంటే ఒక రంధ్రంలా ఎలుక కానీ పందికొక్కు దూరి దాక్కుంటే దాన్ని పొగబెట్టి బయటికి లాగాలన్న ఉద్దేశంతో ఎలా అయితే పంట పొలాల కల రైతులు చేస్తారో అట్లనే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కేసీఆర్ దొరుకుతారు, ఏ కనుగుల ఈయన చేసిన అవినీతి దాగునేది పొగబెట్టి గుంజుదామని చూస్తాను. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పరిపాలన వాళ్ళ కాలంలో సాగించారు. ఏదైనా ఉంటే పరిపాలన పరంగా మాట్లాడండి తప్ప రాజకీయంగా మీరు బురద జల్లి ఇటు రాష్ట్రాన్ని ఇటు రాష్ట్ర ప్రజలను మీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆగమాగం గందరగోళం చేయకండి. రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడేది ఏంటంటే మీరు మాట్లాడిన విషయం నిన్నటి వరకు అసెంబ్లీలో ఏమున్నదంటే మనకు కృష్ణా నది జలాల మేనేజ్మెంట్ వారు మనకు 299 టీఎంసీల నీరును అందిస్తున్నారు. వాస్తవంగా ఇంకా మనకు రావాల్సింది 525 టీఎంసీలు రావాలి తెలంగాణకు. ఈ 500 టీఎంసీల అంటే మనం దగ్గర లేదని ఒక 275 టీఎంసీల నీరును మనము వదులుకొని నష్టపోతున్నామని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇది కేసీఆర్ వల్లనే అయింది. కేసీఆర్ ఆ రోజు అఫెక్స్ మీటింగ్లో మాట్లాడి ఉంటే మనకు అనుకున్న విధంగా 299 టీఎంసీలకు వెళ్ళి 525 టీఎంసీల నీటిని మనం పొందే వాళ్ళము. ఇది కేసీఆర్ పరిపాలన వైఫల్యం వల్లనే అంటాను. అయితే కేసీఆర్ వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు నేను ఏమంటానంటే ఇది మాకంటే ముందుగా గత పాలకులుగా ఉన్న మీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి కిరణ్ కుమార్ రెడ్డి కాలం నుండి ఇదే తంతు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బోజా గారు కూడా గదే రాసిచ్చులు. ఈ కాపీగా చూడండి, మీరు రాసిచ్చిన వారం మినిట్స్ పేపర్ అని చెప్పేసి దాంట్లో రాసిచ్చులు ఏమని కేంద్ర జలశక్తి యొక్క యాజమాన్యము ఏదైతే బోర్డు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని మాట్లాడినారో దాని ప్రకారమే నీటి పంపకాల వాటా ఉంటే తప్ప పెంచే శక్తి ఇక్కడ 2 ట్రిబ్యునల్లకు లేదు. ఏది మన కృష్ణా జలాలకు కానీ లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేదు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారికి కూడా లేదు. అది కేవలం ఉన్నది ఎవరికి? ఈ ట్రిబ్యునల్కు ఉన్నది. ఏ ట్రిబ్యునల్? వాటర్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్కు ఉన్నది. వాటర్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ అనేటివి ఇవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. వీటిపైన కోర్టులో కేసు వేయాలంటే హైకోర్టులో వేస్తే నడవది. ఆ ట్రిబ్యునల్లోనే కోర్టులో కేసు వేయాలి. ఆ ట్రిబ్యునల్కి ఒక కోర్టు ఉంటుంది, ఆ కోర్టులో కేసు వేయాలి. ఆ కోర్టులో వీళ్ళకి న్యాయం దక్కలేదు అన్నప్పుడు ఫైనల్గా వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో కేసు వేయాలి. దీనికి అంత తతంగం ఉంటుంది. చట్టబద్ధంగా కూడిన సంస్థలు కాబట్టి కొద్దిగా వీటికి టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒక విషయాన్ని తొందరగా సాల్వ్ చేయాలంటే కుదిరే పని కాదు, అయ్యే పని కాదు. కొద్దిగా ఓపికతో సహనంతో ఉంటే అయ్యే పనులు ఇవి. అయితే మొత్తంగా ఏమైందంటే కృష్ణానది జలాలల్లో మన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల నీరు కాదు, మనకు రావాల్సింది 525 టీఎంసీల నీరు. దీనిపైన మనం గత 60 సంవత్సరాల కంచెలు ఫైట్ చేస్తాను, ఇంతవరకు రాలే. అయితే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇవి వచ్చు కానీ కేసీఆర్ఏ సపోర్ట్ చేయలే. ట్రిబ్యునల్ వాళ్ళు పెట్టిన మీటింగ్లల్లో అది పోను సీఎం జగన్ అయిన తర్వాత ఆయనను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానం పలికి ఈ కేసీఆర్ ఇంట్లో జగన్ పిలుచుకొని పర్సనల్గా మీట్ ఆయనకి ఇంతంత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బిర్యానీ పెట్టి ఆయన తృప్తిపరిచి నువ్వేం బాధపడకు జగన్, నేను 299 టీఎంసీలే తీసుకుంటా, నేనేమో ట్రిబ్యునల్ రేపు మీటు అక్కడ ఉంది కదా మన పంచాయతీ, ఆ పంచాయతీలో ఎక్కడ కూడా నాకు 525 టీఎంసీల నీరు కావాలని ఎక్కడ మాట్లాడా, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తా, మిగులు జలాలు మొత్తం వాడుకోండి బై, మీకు వచ్చే దానికంటే ఇక ఎక్కువనే వాడుకోండి అని చెప్పేసి ఈ మన కేసీఆర్ గారు చెప్పి పంపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతాను. ఈ రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం కారణం ఏంటంటే ఆయన వెనకాల ఆయన గురువు అయిన పచ్చ చొక్క అయిన చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనమాట. ఈ చంద్రబాబు నాయుడు ఉన్న కాంచెల్లే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టే కావచ్చు, నెట్టెంపాడు ప్రాజెక్టులే కావచ్చు, వాటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగింది. ఇప్పుడు నెట్టెంపాడు అనేది
పచ్చాచొక్కలోళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ అది. ఎప్పటికెళ్ళి నందమూరి తారక రామారావు కాలం కాంచెల్లి నెట్టెంపాడు ప్రాజెక్టు వలన చాలా దరిద్రం అయిపోయింది. పాలమూరు జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ దారుణమైపోయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా వాటాను నెట్టుకోపోయిన ప్రాజెక్టులే నెట్టంపాడు ప్రాజెక్టే కావచ్చు. మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే దాని హైట్ లెవెల్ పెంచేసారు. దాని హైట్ లెవెల్ పెంచినప్పుడు మరి ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే కదా. మరి అప్పటికెళ్ళి దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది మీరే, రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది మీరే. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. మీ కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టింది మీరే, కలిపింది మీరే. అప్పుడు ఎప్పుడు విడగొట్టిర్రు? నిజాం రాజు ఉన్నప్పుడు మన ప్రత్యేక రాజ్యం అనేది హైదరాబాద్ రాష్ట్రం. నిజాం రాజును పాపం నయవంచన చేసి ఆయనను పక్కన పెట్టేసి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉన్న తీసుకొచ్చేసాం ఆంధ్ర కలిపి, ఆంధ్ర ఉన్న దాన్నేమో తీసుకొచ్చేసామో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిపిందిగా మీరు కాదా? అప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఆదమర్చి తాను చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి ఈ రోజున నీళ్ళ పంచాయతీ ముందటేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఏమైందా పంచాయతీ? ఈ రోజున ఏదో అయిపోయింది అన్నట్టు మేడిగడ్డకు మన రేవంత్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద 4 బస్సులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ పట్టుకపోతాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి వీళ్ళందరూ పోతాను 4 బస్సులలో. ఈ 4 బస్సులలో ఖర్చు ఎంత? అవన్నీ గరుడ బస్సులు, అవన్నీ గరుడ హైఫై బస్సులు, సెంట్రల్ ఏసీ బస్సులు. వీటి పెట్రోలు, వీటి డీజిలు, వీటి మెయింటెనెన్సు, మళ్ళీ వీరి కోసం కావాల్సిన ఈ మన పోలీస్ పరివారము, ఇవన్నీ ఎంత ఖర్చు అండి? దీనివల్ల ఎవరికి యూజ్ ఉన్నది? ఎవరికైనా యూజ్ ఉన్నది? దీనివల్ల మీరు ఈ పని ఈరోజు మీరు యాత్ర కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు వెళ్ళవలసిన విహారయాత్ర వల్ల మీ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏమైనా కించ లాభం ఉన్నదా? దీనివల్ల ఎవరికి లాభం అండి? మీకు లాభం. మీకు విహారయాత్ర అవుతుంది. మీకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో మీకు 63 నుంచి 64 ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మీకు గెలిచిన విజయోత్సవాన్ని మీరు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర విజయోత్సవాన్ని జరుపుకుంటానని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. మీరు అక్కడికి పోయి మీరు ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంగా కేసీఆర్ గారు కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి మీరు చూసుకొని మంచిగా ఇంత భోజనం చేసి ఇంత కూల్ డ్రింక్స్ తాగి మంచి గెట్ టుగెదర్ పార్టీ లెక్క మంచిగా విజయోత్సవ ఆనందాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన సందర్భంగా తన అనుచరంగులకు, తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు అందరికీ మంచి పార్టీ ఇచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్న పరిస్థితి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. మేడిగడ్డలు ఏమున్నదండి? మేడిగడ్డల పిల్లరు 7th బ్లాక్లోని పిల్లర్ 17వ పిల్లర్ కుంగింది. ఆ నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు కుంగవచ్చు. దాంట్లో కుంగితే పెద్ద కూలిపోయిందా లేకపోతే దాని ప్రాజెక్ట్కి ఏమైనా డ్యామేజ్ అయిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు కాదు, అది 3 ప్రాజెక్టుల సమాహారం. ఆ 3 ప్రాజెక్టులలో ఒకటి కాళేశ్వరము, లక్ష్మీ బ్యారేజు, ఇంకోటి మేడిగడ్డ బ్యారేజు. ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 17వ పిల్లర్ అనేది కుంగిపోయింది. ఈ కుంగిపోయింది ఏ విధంగా కుంగిపోయింది? దాని గ్రావిటీ ఏమైనా ప్రాబ్లం అయిందా భూగర్భం లోపట అని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేసిర్రు. దాని మీద ఒక దర్యాప్తు మీరే వేసిర్రు, ఒక విజిలెన్స్ దర్యాప్తు కమిటీ మీరు వేసిర్రు. ఆ విజిలెన్స్ కమిటీ దర్యాప్తు ఈ రోజున మీకు కావాల్సిన రిపోర్ట్ కూడా అందజేసింది. ఆ రిపోర్ట్ వాళ్ళు ఏం అందజేసిర్రు, ఏం చేసిర్రు అనే రిపోర్ట్ కమిటీలోని విషయాలు మీరు వెల్లడించకముందే ఆగా మేఘాల మీద, మరి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నంతో మీరు అందరూ ఎమ్మెల్యే మొత్తం 4 బస్సులు అసెంబ్లీ కాడ ఇవాళ అసెంబ్లీ సెషన్స్ అంటే ఎంత ముఖ్యమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు, ప్రజలకు ఏమైనా అవసరమైన చర్చలు పెడతాను, చట్టసభలలో ప్రజలకు ఏమైనా అవసరమైన విషయాలు మాట్లాడతాను ఎదురు చూసిన సందర్భంలో ఈ రోజున మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కేవలం 15 నిమిషాలు తెలంగాణ అసెంబ్లీని నడిపి తర్వాత అసెంబ్లీని వాయిదా వేసుకొని ఆగ మేఘాల మీద 4 బస్సులు తెప్పించి 4 బస్సులలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను, ముఖ్యమంత్రి గారు మీరు అందరూ బయలుదేరి అక్కడికి పోవడం అవసరమా? మీతో పాటు ఎంఐఎం పార్టీ వాళ్ళు వచ్చారు, తర్వాత సిపిఎం వాళ్ళు ఒక నాయకుడు వచ్చిండు, కూనం సాంబశివరావు వచ్చారు. వీళ్ళంతా అవసరం అండి? దీనివల్ల వచ్చింది ఏమున్నది? మీరు అక్కడికి పోయి సాధించింది ఏమున్నది? మీరు చూసింది ఏమున్నదని మీరు దొంగ మాటలు కాకుండా నిజాలు నిగ్గుచ్చిగా తేల్చాలి. అక్కడ పోయి మీరు చేసేది ఏం లేదు. అది పెద్ద అరణ్యమైన ప్రాంతం, నస్కల్స్ ప్రాబల్యం ఉన్న ఏరియా. ఆ ఏరియాలో ఎవరికైనా ఏమైనా అయితే ఏం చేస్తారండి? ఎవరు దానికి మరి చెప్పండి బాధ్యత వహించాల్సింది? ఇక్కడ ఈయన చూస్తేనేమో కృష్ణానది నీళ్ళ వల్ల ఇంత పెద్ద పంచాయతీ అవుతుందంటే ముఖ్యమంత్రి గారు కృష్ణానది జలాలల్లో ఎంత మనం లాస్ అయినామో
చేయడము తెలంగాణ రాష్ట్రం అని చెప్పక మరి సంతలు కలబడి ఎల్లెలు కలబడి అక్కడికి పోయి మేడిగడ్డ ముచ్చట చూసుకొచ్చుకొని ఆయన వేయండు. ఈయనేమో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో కృష్ణా జిల్లాల పైన ఎంత నష్టం జరుగుతుంది, దాంట్లో మా పాత్ర ఏమున్నది, మేము అసలు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అలాగ మాట్లాడలేదు, కృష్ణా జిల్లాలు నేను ఉన్నప్పుడు కేంద్రానికి అప్పగిస్తానని ఎక్కడా మాట్లాడలేదు, కృష్ణా నది జలాలను మేనేజ్మెంట్ కమిటీని నిర్వహించలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజున దాని కేంద్రానికి సరెండర్ చేసేసిండు. కృష్ణానది మేనేజ్మెంట్ను మొత్తము ఈ నాగార్జున సాగర్ మొత్తం నిర్వహణ అంతా ఇప్పుడు కేంద్రమే హ్యాండిల్ చేస్తుందంట. అటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ప్రాజెక్టు మొత్తము దాని నిర్వహణ మొత్తము కేంద్రమే మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పేసి ఈ లొల్లి పంచాయతీలా ఇప్పుడు కేసీఆర్ గారేమో కృష్ణానది నీళ్ళ పంచాయతీ మీద నల్గొండల చెలో నల్గొండ అనే సభ కార్యక్రమాన్ని ముందటేసుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో కృష్ణా జలాల లొల్లి పైన చెలో మేడిగడ్డ అనే పంచాయతీని ముందటేసుకున్నారు. ఇటు ఒక ప్రతిపక్ష నాయకుడు చెలో నల్గొండ, ఇటు ఒక ముఖ్యమంత్రి ఏమో చెలో మేడిగడ్డ. మరి మధ్యలో జనాలు ఏమి అందరు ఏం చేయాలి? జనాలు దీన్ని అంతా చిత్రం చూడాలా లేకపోతే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? మీరు ఎవరిని పిచ్చోళ్ళు చేస్తాను? ఇక్కడ రాక ఎలక్షన్స్లో ఓడిపోయి అసెంబ్లీకి రాక అసెంబ్లీ మెట్లెక్కలేక ఇన్ని రోజులు ఇంట్లో ఫామ్ హౌస్లో ఉన్నావా? నువ్వు ఫామ్ హౌస్లో దాక్కున్నావా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ దమ్ముంటే నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు, చర్చలో నిజమేంతో తెలుస్తుంది. నువ్వు ఇట్లా నీ అనుచరులైన మీ అల్లుడిని కడియం సీఆర్ని పంపించి వాళ్ళు మాట్లాడితే చట్టసభలలో వాళ్ళ మాటలకు విలువే లేదు, నువ్వు వచ్చి మాట్లాడితేనే విలువ ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎంత రెచ్చగొట్టినా ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు మన శాసన సభకు రాలేదు, ఆయన గొంతును వినిపించలేదు చట్టసభల. కానీ ఒక్కసారి మీరు కృష్ణా జలాలను కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ఓవర్ చేస్తుంది అనగానే నీళ్లు నిధులు నియామకాలనే పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఎమ్మటే నీళ్లు ఎట్లాగమైతే నీళ్ల పంచాయతీతోని 60 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం అరిగోసపడ్డది. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు 60 సంవత్సరాలు అరిగోస పెడితే మళ్ళీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ నీళ్ల పంచాయతీని తీసుకొచ్చి ముందటేసి ఇదే నీళ్ళని తీసుకుపోయి మళ్ళీ కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతుంది కృష్ణా నీళ్లను. ఇట్లా కాదు, నేను బయటికి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఎలక్షన్ జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఓటమి పాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి సభగా ఏర్పడుతున్న సభ చెల్లో నల్గొండ సభ. ఈ చెల్లో నల్గొండ సభలోనే కేసీఆర్ గారు ఈరోజు ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడతారు. ప్రజలకు ఏం చెప్పబోతానని చెప్పేసి 4.5 కోట్ల తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే చూడేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను చెప్పి మాట్లాడే మన వీడియో సారాంశం ఏంటంటే కృష్ణానది జలాలు అనేది చాలా సెన్సిటివ్ అంశం. కృష్ణానది జలాలతో ఇప్పుడు నల్గొండకు, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు చాలా అవినాభావ సంబంధం. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకము ఇటు నల్గొండ జిల్లాకు ఖచ్చితంగా కృష్ణానది నీళ్ళు అవసరం, అక్కడ రైతులకు చాలా అవసరం. కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతం ఎక్కడ వరకు ఉన్నదో దానికి ఆనుకొని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్న జిల్లాలు, అటున్న రైతులకు ఎంతనో నీటి సాగుదలకు ఉపయోగపడుతున్న మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంతా కూడా మన రాష్ట్రం హ్యాండ్ఓవర్లో ఉండాలి, మన రాష్ట్రమే టేకప్ చేయాలి, మన రాష్ట్రమే నిర్వహించుకోవాలి. దాని బాధ్యతను ఏమంటే సాగర్ డ్యామ్ వద్ద అదే మన నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉన్న ఈ ఆంధ్ర పోలీసులు అందరూ వెనుకకి వెళ్ళిపోవాలి. ఎమ్మటే దీనిపైన రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే కేంద్రానికి ఒక లేఖలు రాసి పంపేయాలి. మన నిర్వహణ బాధ్యత మనమే చూసుకోవాలి. మన పైన పక్కోటి రాష్ట్రం అని పెత్తానం ఉండదు. మన పెత్తానం వల్లనే 50-60 సంవత్సరాలు అరిగోసపడ్డాం. ఈ అరిగోసల నుండి ఆ సంఖ్యల నుండి బానిస సంఖ్యల నుండి తెంచుకొని ముందరకొచ్చి తెలంగాణ తల్లి విముక్తి పొంది ఒక 10 సంవత్సరాలు అవుతున్న తరుణంలో మళ్ళీ ఆంధ్రుడు పెత్తానం ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. మొత్తానికైతే నీళ్ల పంచాయతీ ఎక్కడి వరకు పోతో చూడాలి. ఈరోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో చూద్దాం. అటు మేడిగడ్డ పోయి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో చూద్దాం. వీరు మాట్లాడిన తర్వాత వీళ్ళు మాటల విషయాలపైన మరొక వీడియో తయారు చేసుకొని మాట్లాడతాను. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేడిగడ్డ పోయి వీళ్ళు చూసేది ఏం లేదు. ఇప్పుడు మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పుచు పురుగులు ఉండని అన్నట్టు మేడిగడ్డ దగ్గర ఏదో దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారు పోయింది, కానీ అక్కడ ఏం దొరకదు. వీళ్ళు అక్కడ పోయి మళ్ళీ గుండుసున్నా ఏం లేదు చూసి దాన్ని విజిట్ చేసుకొని వీళ్ళంతా పార్టీ ఎంజాయ్ చేసుకుంటారు అనమాట. అధికారంలోకి వచ్చారు అందరూ. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు వాళ్ళు ఏం చేస్తారంటే క్యాంపులు నిర్వహించుకొని వాళ్ళని గోవా టూర్లు అట్లా చేస్తారు కదా. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అందరు గోవాకు పోయి ఎంజాయ్ చేయలేక ఈ రోజున పోయి వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఎంజాయ్ చేసుకొని ఒక పార్టీ యొక్క అఫీషియల్ మీటింగ్ లెక్క కాకుండా ఇది ఒక గెట్ టుగెదర్ పార్టీ లెక్క వీళ్ళు ఎంజాయ్ చేసుకొని మళ్ళీ మన రాష్ట్రానికి వస్తారంటే ఈ నైటు 9:30 వరకు వాళ్ళు హైదరాబాద్ చేరుకుంటారంట. ఇక తెల్లారి మళ్ళీ రేపు 14-15 తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ఉన్నాయంటే రేపు మరి నీళ్ళ పంచాయతీ ఎట్లా ముదురుతుందో ఏమవుతుందో చూద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ so much, my dear friends.